హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతి తన రహస్యాలను ఎక్కడ ఎలా దాచిపెడుతుందో ఊహించడం అసాధ్యం. సరిగ్గా ఇలాంటి ఒక ఊహకందని వింతే ఇప్పుడు మొరాకో కొండల్లో వెలుగులోకి వచ్చింది. అచ్చం ఏనుగు చర్మం లాంటి ముడతలతో వింత ఆకారంలో ఉన్న రాళ్ళు ఇప్పుడు కోట్ల ఏళ్ల నాటి సముద్రపు చీకటి రహస్యాలను బయటపెడుతున్నాయి. అసలు సూర్యరశ్మి కూడా చేరని సముద్రపు లోతుల్లో ఒక భారీ జీవ సామ్రాజ్యం ఎలా విలసిల్లింది? వెలుతురు లేని చోట జీవం ఎలా పోరాడి గెలిచింది? ఆ ఏలియన్ వరల్డ్ వెనుక ఉన్న సంచలన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ శాస్త్రవేత్తలు చేపట్టారు. అసోసియేట్ ప్రొఫెసర్ రోవాన్ మార్టిండెల్ మొరాకోలోని కొండ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఈ వింతరాలను గుర్తించారు. నిజానికి 18 కోట్ల ఏళ్ల క్రితం సముద్ర గర్భంలో ఉన్న ఆ ప్రాంతం కాలక్రమేణా కొండలుగా మారిపోయింది. అందుకే ఆ కొండల మీద ఇప్పుడు మనకు ఆనాటి సముద్రపు వింతలు కనిపిస్తున్నాయి. అసలు ఈ ఆవిష్కరణలో ఉన్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ రాళ్లు ఏర్పడినప్పుడు ఆ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 600 అడుగుల లోతులో ఉండేది. సాధారణంగా జీవం పెరగాలంటే సూర్యరశ్మి అవసరమని మనం అనుకుంటాం. కానీ సూర్యరశ్మి అస్సలు చేరని ఆ చీకటి లోతుల్లో ఈ సూక్ష్మజీవులు ఎలా విలసిల్లాయనేది ఇప్పుడు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మిస్టరీని ఛేదించడానికి శాస్త్రవేత్తలు జియోలాజికల్ విశ్లేషణను నిర్వహించారు. సూర్యరశ్మి లేని ఆ లోతుల్లో ఈ జీవులు కెమోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా బతికి ఉండవచ్చని తేలింది. సముద్ర గర్భంలో జరిగిన కొండ చర్యల విచ్ఛిన్నం వల్ల విడుదలైన రసాయనాలే వీటికి ఆహారంగా మారాయి. వెలుతురు లేకపోయినా కేవలం రసాయన చర్యల ద్వారానే ఒక భారీ జీవ సామ్రాజ్యం అక్కడ విలసిల్లిందని ఈ రాళ్ళు నిరూపిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి వింతైన జీవ వ్యవస్థలు నేటికి మన సముద్రాల్లో ఉన్నాయి. చనిపోయిన తిమింగలాలు సముద్ర గర్భంలోకి వెళ్ళినప్పుడు అక్కడ సూర్యకాంతి లేకపోయినా కోట్లాది సూక్ష్మజీవులు రసాయన చర్యల ద్వారా కలేబరాలపై బతుకుతుంటాయి. సరిగ్గా 18 కోట్ల ఏళ్ల క్రితం కూడా మొరాకో సముద్ర తీరంలో ఇలాంటి వింతే జరిగిందని ఈ ఏనుగు చర్మం వంటి రాళ్ళు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిశోధన పాత నమ్మకాలను తిరగరాస్తోంది. ఇప్పటి వరకు చాలా మంది శాస్త్రవేత్తలు రాళ్లపై ఉన్న ఇలాంటి ముడతలను కేవలం భూకంపాల వల్ల ఏర్పడ్డాయని భావించేవారు. కానీ రోవాన్ మార్టిండెల్ పరిశోధనతో అవి ప్రాచీన జీవం యొక్క శిలాజాలని తేలింది. అంటే ఇప్పటి వరకు మనం ఎన్నో ప్రాచీన జీవ ఆనవాళ్లను కేవలం రాళ్లనుకొని పొరపడి ఉండవచ్చునని ఈ అధ్యయనం చెబుతోంది. చూశారుగా, మొరాకో కొండల్లో దొరికిన ఆ ముడతలు పడ్డ రాళ్ళు చీకటి సముద్ర గర్భంలో దాగిన అద్భుత ప్రపంచాన్ని మన ముందుకు తెచ్చాయి. వెలుతురు లేని చోట కూడా జీవం ఎలా పోరాడి గెలిచిందో చెప్పడానికి ఈ ఏనుగు చర్మం రాళ్లే నిదర్శనం. చరిత్రలోని ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. ఈ స్పెషల్ ఫీచర్ పై అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.